ఈ లైన్ మ్యాన్ వద్దు అంతే, మాకు ఈ లైన్ మ్యాన్ వద్దు అంతే, వద్దే వద్దు ఈ లైన్ మ్యాన్ కూర్చోండి. ఇప్పుడే ఈ రోజు నుంచి వద్దు మాకు స్లోగాన్ ఏంట్రా కూర్చోండి. మొత్తం రోడ్ జామ్ ఈ లైన్ మ్యాన్ మాకు వద్దు, ఈ లైన్ మ్యాన్ మాకు వద్దు, ఈ లైన్ మ్యాన్ స్తంభం ఎక్కరాదు, పని చేయరాదు, స్తంభం ఎక్కరాదు. అడిగితే ఎవరైనా గంజమారి ఫోన్ చేస్తే కరెంట్ పోయిందంటే ఏం చేయమంటారు, ఏం బిక్కోమంటారు? ఇది మాట్లాడతాడు లేదనా ఆయన వీక్తామని ఆతులు పెద్దగా ఆయన ఆతులు వీకాలంటే మమ్మల్ని ఆతులు వీకమంటాడు ఆయన. ఈ లైన్ మ్యాన్ మాకొద్దు, 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 వద్దే వద్దు, లైన్ మ్యాన్ వద్దు, వద్దే వద్దు, లైన్ మ్యాన్ వద్దు, వద్దే వద్దు. రెస్పాండ్ కానే కాడైనా కరెంట్ వద్దు, ఫోన్ చేస్తే ఫోన్ చేసుకుంటూ 2 పుట్లు పోయిన సంగతి ఆయన తెలియదు. చిన్న మ్యాజిక్, పెద్ద మ్యాజిక్ కాదు, చిన్న మ్యాజిక్. 3 పుట్లకి ఒకతాన కలిపినప్పుడు 2 పుట్లు పోయిన ఈ సంగతి నీకు తెలుసు. ఇప్పుడు తొడుపు 15 నీకు ఎట్లా తెలియదు? నిన్న అదే బండి పెట్టినప్పుడు 2 పుట్లు అయిపోతుండే. 2 పుట్లు పోయింది తెలియదు, కరెంటు ఎప్పుడు పోయింది తెలియదు, ఎప్పుడు వచ్చేది తెలియదు. ఎవరికైనా ఇంట్లో ప్రాబ్లం వచ్చింది, ఓ రైతుకు ప్రాబ్లం వచ్చిందంటే చక్కగా తీసుకుపోయి ఎవరికో ఫోన్ చేస్తాడు, అనామకుడికి ఫోన్ చేస్తే వానికి 1000 రూపాయలు ఇవ్వాలి. వాడు చేయడం లేకపోతే 1000 రూపాయలు లేకపోతే ఇయ్యడు. జీతం ఎవరు తీసుకుంటున్నారు? ఆ ఫోన్ చేసే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్, మళ్ళీ స్విచ్ ఆఫ్ ఉంటుంది, అన్అవైలబుల్ ఉంటుంది. నువ్వేం బిక్కు అని మాట్లాడతాడు. అంటే ఎన్ని ఆతలు ఎంతగానో పెరిగినాయి ఆతలు. మేము కొరగానికి ఊరందరూ వస్తారు, ఇంకో 100 మందిని పిలుస్తాం మరి కొరగానికి. ఒకరితో ఇద్దరితో కాకపోతే మరి సార్ ఇది సీరియస్లీ ఆయన మాకు రావద్దు, మా కరెంటు కూడా వద్దు, ఆయన మాకు వద్దు, మా కరెంటు కూడా 9 ఏళ్ళు ఎవరు ఉంచారండి డిప్యుటేషన్ మీద చూస్తారా మీరు? డిప్యుటేషన్ మీద 9 ఏళ్ళు చూస్తారా అండి? ఏడున్నాయి మీ రూల్స్? మీ గైడ్ లైన్స్ చూపించండి మాకు, మీ గైడ్ లైన్స్ చూపించండి సార్. మీరు అఫీషియల్ సార్, మీ సబార్డినేట్ మీరు కోఆర్డినేట్ చేసుకుంటారు మీరు. కానీ మరి మీరు పబ్లిక్ సర్వెంట్ ఆయన, లేకపోతే ఆయన పర్సనల్ సర్వెంట్? ఆయన లేడు, అతను లేడు అక్కడ, లేడు అక్కడ. పబ్లిక్ సర్వెంట్ అంటారు సార్.